ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్తే నాగరాజు గారు. ఈ నెల 17వ తారీఖు హైదరాబాద్లో, 30వ తారీఖు విజయవాడలో స్పెషల్ బిఎంఈటీ, స్పెషల్ వాస్తు, స్పెషల్ మనీ సూత్ర క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అటెండ్ అయిన వారికి హోరా చార్ట్, పవర్ మెడిటేషన్ చార్ట్ అనేవి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతాయి. కాబట్టి ఎన్రోల్ చేసుకోదలిచిన వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. శివోం. మైండ్, మనీ, సైకాలజీ, ఇందులో మీరు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. పర్టికులర్గా మైండ్ యాజ్ అ మ్యాగ్నెట్, త్రూ సబ్కాన్షియస్ మైండ్ మనం ఏదనుకుంటే అది జరుగుతుందనే. డెసిషన్స్ కానీ, ఫాస్టర్ మనీ మేకింగ్ కానీ ఏమైనా రూల్స్ ఉంటాయా సార్ పర్టికులర్గా? శివ ఓం. వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు ధన సమృద్ధితో, సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో తలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మైండ్ సెట్, ఇప్పుడు ప్రతి ఒక కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ, సెల్ కానీ తీసుకుందాం. అందులో 2 భాగాలుగా విభజించవచ్చు, హార్డ్వేర్, సాఫ్ట్వేర్. హార్డ్వేర్ అని అంటే అందులో ఉన్న ప్రాసెసింగ్ యూనిట్, వాటికి ఉన్న ఎనర్జీ, వాటికి ఉన్న కరెంట్, ఇవి. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అని అంటే హౌ ఇట్ రన్స్. కాబట్టి అలాగా మనము మన బాడీని సాఫ్ట్వేర్, హార్డ్వేర్ 2 భాగాలుగా విభజిస్తే హార్డ్వేర్ కిందికి మన బాడీ వస్తుంది. హార్ట్ పంప్ చేస్తుంది, లంగ్స్ ఆక్సిజన్ తీసుకుంటాయి, కిడ్నీలు వడగడతాయి. బట్ సాఫ్ట్వేర్ కిందికి వస్తే అది మైండ్ సెట్ అన్నట్టు. అంటే మన మైండ్లో ఒక సాఫ్ట్వేర్ ఇండ్యూస్ చేయడం అన్నట్టు. అలాగా టోటల్గా మరి ఈ సాఫ్ట్వేరే ఈ హార్డ్వేర్ను లీడ్ చేస్తుంది. కాబట్టి సిస్టమ్ ఎంత గొప్పదైనా అందులో మంచి సాఫ్ట్వేర్ లేకపోతే అది వేస్ట్. ఎంత మెమరీ ఉన్నా వాటికి ప్రాపర్గా రన్ అయ్యే సాఫ్ట్వేర్ వాటి యూజ్ చేసుకోలేకపోతే వేస్ట్. ఆ రకంగా ఈ మైండ్ సెట్ అనేది ఫాస్టర్ మైండ్ సెట్ కావాలనంటే మీకు ఈ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అనే కాన్సెప్ట్ ముందు అర్థం అవ్వాలి. కాబట్టి మైండ్ అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటిది. ఈ హార్డ్వేర్ అయిన బాడీని రన్ చేయడానికి ఉపయోగపడేది. వాటి యొక్క ఎఫెక్ట్ని బట్టే మన అవుట్పుట్ అనేది మారుతుంది. కాబట్టి ఇక్కడ వీటిలో కావలసిన ప్రధానమైన 6 సూత్రాలు మనం తెలుసుకుందాం. డబ్బు సంపాదించడానికి, యూనివర్స్కు కనెక్ట్ అవ్వడానికి, ఫాస్ట్గా మైండ్ సెట్ అవ్వడానికి 6 సూత్రాల్లో ప్రప్రథమైంది వచ్చేసి లిమిట్ యువర్ ఆప్షన్స్. అందుకే నేను కంప్యూటర్తో ఎందుకు పోల్చానంటే, మనం టకటక ఒక 20 ఆర్డర్స్ ఇచ్చామనుకోండి, అంటే కమాండ్ అంటారు కంప్యూటర్లో. కమాండ్స్ ఇచ్చామనుకోండి, కంప్యూటర్ ఏమవుతుంది జనరల్గా మీకు తెలుసా? హ్యాంగ్ అయిపోతుంది, లేదా హీట్ అయిపోతుంది. అని అంటే ఏమి తోచక మనకు కూడా, మన బ్రెయిన్ కూడా హీట్ అవుతుంది, మన సాఫ్ట్వేర్ కూడా హీట్ అవుతుంది అప్పుడప్పుడు. కాబట్టి చాలామంది అంటుంటారు, మెదడు వేడెక్కిపోయింది, నేను పోయి తల ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తుంటారు. ఆ రకంగా ఈ కమాండ్స్ అనేది మనము లిమిట్గా పెట్టుకుంటే, ఆప్షన్స్ మనకు లిమిట్గా అది బాగా పనిచేస్తుంది. అంటే దాని వర్తవైల్, దాని యొక్క పనితనాన్ని మనము చేసుకోవచ్చు. మన దగ్గర ఒక మంచి వర్కర్ ఉన్నాడు, ఎలాంటి పనైనా చేయగలుగుతాడు. 1, 2 లేదా 3 పనులు చెప్తే టకటక ఒక చేసుకోగలుగుతాడు. మనం 10 పనులు చెప్పేసి 10 నిమిషాల్లో చేయాలంటే ఏం చేస్తాడు వాడు? ఏం చేయడు, నిలబడిపోతాడు. వై? ఎందుకంటే ఎలా చేయాలో తెలియదు, టైం తక్కువ, పనులు ఎక్కువ. అప్పుడు మైండ్ అనేది బ్లాక్ అవుతుంది. అలా మన మైండ్ బ్లాక్ చేయకూడదని అంటే ఆప్షన్స్ను లిమిట్గా పెట్టుకోండి. నేను అందుకే బిఎంఈటీ వాళ్ళకు కూడా మీరు ఒక 5 or 6 ఐడియాస్ తీసుకోండి, 2 లేదా 3 మీద ట్రైనింగ్ తీసుకోండి, ఒకదానికి ఫిక్స్ అయిపోండి. వాటిలో పర్ఫెక్షనిస్ట్ తెచ్చుకొని వాటిలోంచి మనం డబ్బు సంపాదించుకోవడం చేసుకోండి అని చెప్పేది. ఆ రకంగా లిమిట్ యువర్ ఆప్షన్స్ అనేది ఫస్ట్ అన్నట్లు. అండ్ సెకండ్ రూల్ వచ్చేసి, మనము చేసే ఈ వర్క్లో మనకు గుడ్ అండ్ బ్యాడ్ అనేది మనకు తెలిసిపోవాలి. మైండ్ అనేది ఒక వెరీ బోల్డ్ అని అంటే, మైండ్ అనేది సబ్కాన్షియస్ మైండ్ మనం యాక్చువల్గా ఫీడ్ చేసేది. తను అమాయక జీవి, ఏది చెప్తే అది ఫీడ్ చేస్తుంది. ఇప్పుడు ఒక పొలం ఉంది, అందులో గంజాయి వేసినా పండుతుంది, పప్పాయి వేసినా పండుతుంది, లేదా వరి వేసినా పండుతుంది. అని అంటే ఎటువంటి గింజలతో సంబంధం లేకుండా, గుడ్ ఆర్ బ్యాడ్తో సంబంధం లేకుండా, అది విషకరమైందా, అది తింటే మనుషులు చనిపోతారా అనే దాంతో సంబంధం లేకుండా, భూమి తత్వం ఏంటి, ఏ సీడ్ ఇస్తే అది పెంచుతుంది. ఏది ఒక సీడ్ ఇస్తే మనకు హండ్రెడ్స్ ఆఫ్ సీడ్ ఇస్తుంది. అంతేగాని ఇట్ డజంట్ రిలేవేట్ గుడ్ ఆర్ బ్యాడ్, తనకు సంబంధం లేదు. అది నువ్వు ఇచ్చావు, నేను నీకు ఇచ్చాను. అది మంచా చెడ అనేది ఎవరు డిసైడ్ చేయాలి? సీడ్ వేసేవాడు డిసైడ్ చేయాలి. ద పర్సన్ హూ సోస్ ద సీడ్ హీ షుడ్ డిసైడ్.
అలాగా మన మైండ్ అనేది కూడా సేమ్ ఎర్త్ మాదిరి. అది ఎటువంటి ఆలోచనలు ఫీడ్ చేయాలి? ఈ విత్తనాలు ఆలోచనలు. ఆ విత్తనాలు మన మైండ్ సెట్, మన యొక్క లోపల ఉన్న కొన్ని ప్రధాన సూత్రాలు, మోరల్స్ అవి అన్నట్లు. అవి మనం మంచివి ఫీడ్ చేస్తే మంచిగా వస్తుంది. కాబట్టి డబ్బు చెట్లకు కాస్తుందా అని అంటే 100 కాదు 200% చెట్లకు కాస్తుంది. ఆ విత్తనాలు మీ దగ్గర ఉండాలి. ఆ విత్తనాలే మనం చెప్పే ఐడియాలు. కాబట్టి ఎప్పుడు మనము డబ్బు సంపాదించలేము, మనము డబ్బు మీద ఎక్కువగా ఆశ పెట్టుకోరాదు, కాళ్ళు ఉన్నంత వరకే జాపుకోవాలి, మన దుప్పటి ఎంత ఉందో అంతకన్నా బయటికి పోకూడదు, కొన్ని నేర్పిస్తారు మనకు పెద్దలు. అవి తప్పు అని ప్రూఫ్ చేసే టైం వచ్చింది అన్నట్టు. ఎందుకనంటే ఆ మైండ్ సెట్ని మనం ఫిక్స్ చేసుకోకూడదు. అంటే మన చుట్టూతో గోడ కట్టుకుంటే మనకు బయటకు తెలుస్తుందా? తెలియదు. బావిలో కప్ప మాదిరి జీవితం ఉంటే ఇదే నీళ్ళని అనుకుంటారు, కానీ కమ్అవుట్ ఫ్రమ్ దట్. అందుకోసమనే గుడ్ అండ్ బ్యాడ్ అని మనం తెలుసుకొని బ్యాడ్ను పక్కకు పెట్టేసి ఓన్లీ గుడ్ సోర్స్ మాత్రం మనం సీడ్ చేయాలి. ప్లస్ ఎందుకు గుడ్ అండ్ బ్యాడ్ ఉండాలి అని చెప్తున్నామనంటే, పొలము మనము వేసే ముందు రైతు ఏం చేస్తాడు? కలుపు మొక్కలన్నీ వేరేస్తాడు. అవును. దాన్ని దున్ని రెడీ చేసి పెడతాడు. అలాగే పంట వేరు, ఎప్పుడు అలా వేరు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. సీడింగ్కి ఒక పద్ధతి, తర్వాత వాటికి ఎరువులకు ఒక పద్ధతి, నీటికి ఒక పద్ధతి ఉంటుంది. అందుకే సిస్టమ్ అని చెప్తుంటాను నేను. కాబట్టి మైండ్లో కూడా ఈ సిస్టమ్ ఉంటేనే మైండ్ సెట్ అవుతుంది. ఎందుకు మైండ్ సెట్ అన్నారు? అది సెట్టింగ్స్. మన సాఫ్ట్వేర్లో చూడండి, మీకు సెట్టింగ్స్లో వెళ్తారు. లాంగ్వేజ్ కావాలా, లేకపోతే మీకు లాంగ్వేజ్లో ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఈ రకంగా వస్తాయి. మళ్ళీ దాని తర్వాత మీకు ప్రొఫైల్లో ఏం మార్చుకోవాలి, ఆ సెట్టింగ్స్ అనేది ఏందో మైండ్లో కూడా అలా సెట్ అయిపోతుంది. మనము మంచి సెట్టింగ్స్ చేసుకోవాలి, గుడ్ మాత్రమే తీసుకోవాలి, బ్యాడ్ పక్కకు పెట్టేసేయాలి. కాబట్టి ఇది సెకండ్ పాయింట్ అన్నట్టు. థర్డ్ వన్ వచ్చేసి లిజన్ టు ద ఇన్నర్ ఫీలింగ్స్. మీకంటూ మీరు కొంత టైం స్పెండ్ చేసి మీ మనస్సాక్షికి మీరు వినండి. చాలా మందికి మనస్సాక్షికి వినే టైం కూడా లేదు. మనకు గడిపే టైం అస్సలు లేదు. అందుకే నేను 1 hour అన్న మీకోసం పెట్టి స్పెండ్ చేయండి, మెడిటేట్ చేయండి. దెన్ యూ విల్ గెట్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్. మీకు తెలుస్తాయి వాట్ యు ఆర్ డూయింగ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్, వాట్ యు ఆర్ డూయింగ్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇది మనకు తెలుస్తాయి. కాబట్టి మన టైం మనం వినాలి. ప్లస్ మనం ఏం తింటున్నాం, అసలు తినేది మనం కరెక్టాగా వెళ్ళలేదా అనేది మన గట్ చెప్తుంది. మీరు బాగా గమనించినట్లయితే, మీరు తిన్న పదార్థం మీకు వంటలేదనుకోండి, అరగలేదనుకోండి, ఏమవుతుంది? వామిటింగ్ మోషన్ మాదిరి వస్తుంది. అది ఒక సిమ్టమ్. ఆ సిమ్టమ్తో మన శరీరం మనకు చెప్తుంది ఇది నీకు సెట్ అవ్వదు, సో డోంట్ గో ఫర్ ఇట్ అని. ఒకసారి చెప్పాక కూడా మీరు పదే తీసుకున్నారనుకోండి, ఏమవుతుంది? ఈ శరీరం అలసిపోతుంది, జబ్బు పడుతుంది. కాబట్టి మనం వాటి మాట వినాలి, ఆ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కాబట్టి మనము మన కోసం అంటూ టైం స్పెండ్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఇది థర్డ్ లా అన్నట్టు. నెక్స్ట్ గో ఫర్ ఫోర్త్ వన్. థింక్ ఆఫ్ యువర్ టైమ్ యాజ్ మనీ. చాలా వరకు మనం చెప్పుకున్నాం, టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. ఎందుకు కాలము డబ్బు కంటే అతీతమైనది అని చెప్పడానికి ఉదాహరణకు చెప్తాను. మన కాయిన్ కలెక్షన్ మనం పెట్టాం. ఆ కాయిన్ కలెక్షన్లో ఓల్డెస్ట్ కాయిన్ అని అంటే కింగ్ జార్జ్ అని వస్తాయి ఓల్డ్ కాయిన్స్. అందులో ఓల్డెస్ట్ కాయిన్ ఒకటి తీసుకొచ్చారు. అందులో హోల్ ఉన్నవి అనా ఉంటాయి. అవి కేవలం 3 మాత్రమే వచ్చాయి. నేను మొత్తం 5 మందితో కలెక్ట్ చేపిస్తే. కాబట్టి కాలము పెరిగే కొద్దీ అప్పుడు అర్ధణ పవణ ఉన్నది అప్పటికి వచ్చేదానికంటే ఇప్పుడు దాని విలువ పెరిగిందా లేదా? డెఫినెట్గా పెరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా టైం అనేది మనీతో పోల్చుకుంటే చాలా వాల్యుబుల్. కాబట్టి మనం డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యాన్ని డబ్బు పెట్టి సరి చేసుకోవచ్చు, కానీ టైం మాత్రం వెనక్కి తిప్పలేము. అవును. కాబట్టి టైంకి ఎక్కువగా వాల్యూ ఇవ్వాలి. ప్లస్ టైం అనేది ఎంత ఉంటే, మీకు ఒక మ్యాజిక్ చెప్తాను చూడండి. 15 సంవత్సరాలకు మనం రోజు 1000 రూపాయలు పెట్టుకుంటూ పోతే అది 1 కోటి రూపాయలు అవుతుంది అని చెప్పుకున్నాం. అది 15 కాకుండా 20 సంవత్సరాలు పెట్టారనుకోండి, ఎంత అవుతుందో తెలుసా? 2 కోట్లు అవుతుంది. 15 సంవత్సరాలకు పట్టింది 5 సంవత్సరాల్లో డబల్ ఎలా అయిందని అంటే దట్ ఈస్ మ్యాజిక్. అలా ఇంకొక 5 సంవత్సరాలు పెట్టారనుకోండి 5 కోట్లు అవుతుంది. ఇలాగా టైం పెట్టే కొద్దీ ఎక్కువగా అవుతుంది. అందుకే లాస్ట్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. డబల్ అవుతూ వెళ్తుంటుంది. అందుకే టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ టైంకు విలువ ఇవ్వండి. ఆ టైంకు విలువ ఇవ్వాలనంటే మన బిఎంఈటీలో కొన్ని బుక్స్ మనం రెడీ చేసి పెట్టాము. పర్ డే ఇంపార్టెంట్ థింగ్స్, అర్జెంట్ థింగ్స్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ అర్జెంట్, ఈ రకమైన కామన్గా మీరు డేను రాసుకొని ఆ బుక్స్ని మీరు ఫాలో అయ్యారనుకోండి, మీ టైంకు విలువ ఇచ్చినట్టు. లేకపోతే మీరు హెపజాడ్గా చేసుకుంటూ వెళ్తారు పనులు. ఏదైతే అర్జెంట్ లేదో, ఇంపార్టెంట్ లేదో అది ముందు చేస్తారు. అర్జెంట్ ఇంపార్టెంట్కి వచ్చేసరికి టెన్షన్ పడి దాంట్లో ఫెయిల్ అయిపోతారు. కాబట్టి వీటి మీద ఎన్నో వీడియోస్ చేసాం మనం, వాటిని ఫాలో అవ్వండి. టైంకు విలువ ఇవ్వకపోతే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. టైం డజంట్ గివ్ వాల్యూ టు యూ. మీకు టైం ఇవ్వదు, మీకు వాల్యూ ఇవ్వదు టైం అనేది. కాబట్టి మీరు టైం యొక్క విలువ తెలుసుకోండి, దాని ప్రకారమే మీరు నడుచుకోండి. అండ్ నెక్స్ట్ పాయింట్, కాబట్టి డిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
చాలా సినిమాల్లో హీరో డైలాగ్ చెప్తుంటాడు, నేను డిసైడ్ చేస్తే అని చెప్పేసి. ఏంటి ఆ డిసైడ్ అని అంటే, వన్స్ యూ డిసైడ్ దాన్నే కమిట్మెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. మనం తీసుకునే డెసిషన్స్ అంటే నిర్ణయాలు మన జీవితాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తాయి. కాబట్టి డెసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేసిన తర్వాతనే మీ డెసిషన్ తీసుకోండి. మెడిటేషన్ చేసిన తర్వాతనే మీ ప్లాన్స్ అమలుపరచుకోండి. అలాగే కమిట్మెంట్ అని ఏమైతే అంటుంటామో అది టక్కని కమిట్మెంట్ ఇవ్వద్దండి. నేను ఎప్పుడు చెప్పాను, మీరు ఒక 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు నేను ఆలోచించి చెప్తాను. వెరీ వండర్ఫుల్ థింగ్స్. వాళ్ళు డబ్బు అడిగినా, టైం అడిగినా, వర్క్ అడిగినా, లేదా ఆస్తులు అడిగినా, ఏమడిగినా కూడా మీకు కామన్గా ఒకటి చెప్పండి, నేను ఆలోచించి చెప్తాను. ఎందుకంటే అందులో పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు, న్యూట్రల్ థింగ్స్. అప్పుడు మీకు టైం దొరుకుతుంది, మీ డెసిషన్ కరెక్ట్ అవుతుంది. ఏ డెసిషన్స్ అయితే హరీబరీగా తీసుకుంటారో, స్ట్రెస్లో, టెన్షన్లో తీసుకుంటారో అది 100లో 99% రాంగ్గా వెళ్తాయి. ఏ డెసిషన్స్ అయితే కోపంగా, ఆవేశంగా తీసుకుంటారో అవి 100కు 100% అవి రాంగ్ అవుతాయి. అవి ఎస్పెషల్లీ డైవర్స్ కేసులు, విడాకుల కేసులు. అవి ఎప్పుడు ఆవేశంగా తీసుకోబడినవి. ఆలోచన రహితమైన స్టేజ్లో అక్కడ ఆలోచన అనేదే ఉండదు. ఎప్పుడు ఎగ్జైట్మెంట్, కోపము, ఆవేశము ఉన్న నెగిటివ్ అంతా ఆ మూమెంట్లో ఉంటాయి. కాబట్టి అప్పుడు దయచేసి తీసుకోవద్దు. సూసైడ్ థాట్స్, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ స్టేజ్లోనే చేసుకుంటారు. కాబట్టి దాన్ని స్కిప్ మనం చేయాలని అంటే మెడిటేషన్ చేయాలి. ఒక 5 మినిట్స్ మైండ్ కామ్ ఉండాలి, లేదా మన ప్లేస్ని షిఫ్ట్ చేసేసేయాలి. స్థానభ్రంశం అంటారు. నేను చాలా వరకు ఫాలో అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏరియాలో బాగా అనిపించట్లేదంటే టక్కన ఇంకొక ఏరియాలో వెళ్ళిపోవడం, లేదా ఆఫ్ చేయడం, పని ఆపేసి మనం ఆఫ్ తీసుకోవడం, ఆఫ్ అంటారు, పక్కకి వెళ్ళిపోవడం. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ వర్క్ జాయిన్ అవ్వడం. ఇది ఈ పాయింట్ అనేది బాగా డెసిషన్ మేకింగ్ అన్నట్టు ఇది. ఇకపోతే లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఈ మైండ్ సెట్ ఫాస్ట్గా అవ్వడానికి మైండ్ సెట్లో డెడ్ లైన్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్. డెడ్ లైన్ అనేది లేని వాళ్లకు సక్సెస్ అనేది దరిదాపుల్లో కనపడుతుంది. ఎందుకంటే రైతుకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. మనం ఏదైనా పంట వేస్తే ఇది 3 నెలలు వస్తుంది, 4 నెలలు వస్తుంది, రైట్? ఆ రకంగా మనం కూడా ఏదైనా బిజినెస్ పెట్టినా మన టార్గెట్కి ఒక డెడ్ లైన్ ఉండాలి. ఆ డెడ్ లైన్ మీకు స్పష్టంగా ఉండాలి. క్రిస్టల్ క్లారిటీ అంటారు. క్రిస్టల్ క్లారిటీ అని అంటే 20 అడుగుల లోతులో మనకు సరస్సులో ఉన్నది కూడా నీటి కనపడుతుంది మనకు. అలాగా మనకు 20 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత ఏంటో మన గోల్ క్లియర్గా కనపడాలి. అలా కనపడాలంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ మీ మైండ్కి ఉండాలి. మీరు మెడిటేషన్ చేయాలి, టైంకు వాల్యూ ఇవ్వాలి, ప్లస్ వాటికి ఎఫర్ట్స్, స్కిల్స్ పెంచుకుని ఆ ఎఫర్ట్స్ మీరు పెట్టినట్లయితే డెఫినెట్గా ఆ డెడ్ లైన్లో మీరు కంప్లీట్ చేస్తారు. డెడ్ లైన్ అనేది స్ట్రెస్ఫుల్గా ఉండరాదు. నేను ₹1 సంపాదించాలి, ఎంతలో 3 ఇయర్స్ 4 ఇయర్స్ పెట్టుకుంటే అది బాగుంటుంది. 1 మంత్లో సంపాదించాలి, అప్పుడు అది స్ట్రెస్ పెంచుతుంది. ఎందుకంటే ఆలోచించి పొద్దున్న లేసరికి 1 డే వెళ్ళిపోయి ఉంటుంది. 29 డేస్, 28 డేస్, 20 డేస్, 15 డేస్ స్ట్రెస్ పెరుగుతుంది. అలా కాకుండా ఒక ప్లాన్ అప్లై కావాలంటే దానికి ఒక టైం అనేది ఉండాలి. ఆ టైం కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని మనం చెప్పినట్లు ఇంపార్టెంట్, అర్జెంటు, నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్, ఆ ప్రకారం మనం వెళ్తే డెఫినెట్గా మనము సక్సెస్ అవుతాం. మన దగ్గర ఉన్న ఐడియాలను రూపకల్పన చేయడానికి BMET ఎలాగూ ఉంది, వాటికి ఐడియాస్ను ప్రొటెక్ట్ చేయడానికి పేటెంట్ సపోర్ట్ కూడా మనం ఇస్తున్నాము. ప్లస్ ఐడియా పాతది కావచ్చు, కొత్తది కావచ్చు, నిన్నటిది కావచ్చు, రేపటిది కావచ్చు, అది హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, న్యాచురల్ రిసోర్స్ కావచ్చు, ఫుడ్కు సంబంధించింది కావచ్చు, కాస్మెటిక్కి సంబంధించింది కావచ్చు, ఐడియా ఏదైనా కార్యరూపం BMET దాల్చిస్తుంది. ఇటువంటి ఐడియాస్ మీకు కావాలనుకున్న వారు ఈ నెల 30వ తారీఖు విజయవాడలో మనము ఈ BMET స్పెషల్ క్లాస్ అనేది పెట్టబోతున్నాము. అందులో కొత్త బిజినెస్ ఐడియాస్, మనీ సూత్ర, తర్వాత మనకు వేదిక్ వాస్తు టిప్స్, మన పురాతన వేదిక్ వాస్తులో మనం ఏం చెప్పబడింది, ఇంటిని ఎలా ధన సమృద్ధి చేసుకోవాలో అనేది చెప్పబడింది. తర్వాత వీటన్నిటికీ వచ్చిన వాళ్ళకి ఫైనల్ గిఫ్ట్ అనేది హోరా చాట్, మెడిటేషన్ చాట్ గిఫ్ట్గా ఇవ్వబడుతుంది. యునో హూ ఆర్ వైజ్ పీపుల్, ఎవరు తెలివైన వాళ్ళు అని మీరు అడిగితే క్వశ్చన్ ఏంటంటే, తక్కువ ఖర్చులో ఎక్కువ ఆదాయం పొందేవాళ్ళు తెలివైన వాళ్ళు. అలాగా ఈ క్లాస్లో కూడా మీరు తక్కువ టైంలో ఇంత నాలెడ్జ్ ప్లస్ తక్కువ అమౌంట్కి ఇంత మీరు చేసుకోగలుగుతారు, ఇంత నాలెడ్జ్ అచీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి డోంట్ మిస్ దిస్ స్పెషల్ క్లాస్ 30th ఇన్ విజయవాడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. నమస్తే సుమన్ టీవీ, నమస్తే వ్యూవర్స్ అండ్ నమస్తే యూనివర్స్. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఈ మంత్ ఎండ్లో అయితే స్పెషల్ క్లాస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ విజయవాడకి వెళ్ళి అటెండ్ అవ్వాలనుకునే వారు ఎవరైతే ఉంటారో సో స్పెషల్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వచ్చు.
అండ్ పర్టికులర్గా ఎవ్రీ వీక్ బిఎంఈటీకి సంబంధించిన క్లాసెస్ అండ్ మనీ సూత్ర క్లాసెస్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోదలుచుకున్న వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా వీటికి సంబంధించినటువంటి వాస్తు ఏవైతే ఉందో దానికి మీకు కనుక హోమ్ విజిట్ కావాలి అనుకుంటే మీ ఇల్లు ఎక్కడున్నా సరే డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు హోమ్ విజిట్ చేయించుకొని అకార్డింగ్ టు వాస్తు ఇల్లు కనుక చూపించుకోవాలి అనుకున్నా సరే డైరెక్ట్ విజిట్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడి పర్సనల్ విజిట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ వీటితో పాటు పవర్ మెడిటేషన్ చాట్ అండ్ హోరా చాట్ కనుక మీకు కావాలి అనుకుంటే దానికోసమైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.